స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఎంపీ మిథున్ రెడ్డి మరి కాసేపట్లో సిట్టు విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సిట్టు కార్యాలయం వద్దకి వైసీపీ నేతలందరూ కూడా తరలి వచ్చారు. ప్రస్తుతం పోతిన మహేష్ ఉన్నారు. సార్, ఎలా చూస్తారంటే ఆల్రెడీ ఒకసారి విచారణకు వచ్చారు, నిన్న ముందస్తు బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలో ఈరోజు విచారణకు వస్తున్నారు, అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు మద్యం పాలసీ చాలా పారదర్శకంగా అమలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే మద్యం ఆదాయం పెరిగింది, అమ్మకాలు తగ్గాయి అనేటువంటి గణాంకాలు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అసలు ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి కొంతమంది ఉద్యోగస్తుల చేత ఒక దొంగ కంప్లైంట్ పెట్టించి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక సానుభూతి పరుడి చేత ఒక దొంగ కంప్లైంట్ పెట్టించి ఆ కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండేటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి కుట్రలో భాగంగానే ఈ యొక్క స్కామ్ నడుస్తోంది. సిట్ అంటా ఉన్నారు దీన్నే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అని కూడా చెప్తా ఉన్నారు. అసలు ఎక్కడైనా సరే ఇంతవరకు మీరు ఎక్కడైనా నగదు సీజ్ చేశారా, పెట్టుబడులు పెట్టారంటున్నారు, ఐడెంటిఫై చేశారా? ఇవేం లేకుండా అసలు స్కామ్ జరిగిందని ఎలా చెప్తారు? మొదటేమో 50,000 కోట్లు అన్నారు, తర్వాత 30, తర్వాత 20, 15, 10, 5, 3, ఇవాళ 2,000 కోట్లకు వచ్చింది. అంటే ఇదంతా కట్టు కదా, కల్పిత కదా, అసలు స్కామే లేదని కదా మీరే చెప్తున్నారు. మొదట ఒక మాట చెప్పారు, ఈరోజు ఇంకొక మాట చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా నిలబడేటువంటి విషయాలు కావు. అసలు లేని స్కామ్ని మీరు సృష్టిస్తే కోర్టుల్లో నిలబడతాయా? ఇంతవరకు ఎక్కడైనా సరే మీరు దీనికి సంబంధించిన ఛార్జ్ షీటే ఫైల్ చేయలేదు. ఈ అరెస్ట్ అన్ని కూడా అక్రమ అరెస్టే. నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తులను కూడా మీరు కావాలని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అసలు లిక్కర్ స్కామ్ నడుస్తుంది 2024 నుంచి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపులు 50,000 వచ్చినాయి. విచ్చలవిడిగా అడుగడుగున ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు, బార్లు వెలకొన్నాయి. ఏర్లై మద్యం పారుతోంది. మద్యం మత్తులో కానీ, డ్రగ్స్ మత్తులో కానీ, అదేవిధంగా ఈ కొకాయిన్, గంజాయి లాంటి మత్తులో కానీ విచ్చలవిడిగా మర్డర్లు జరుగుతూనే. కాబట్టి ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లిక్కర్ స్కామ్ మీద, లిక్కర్ అమ్మకాల మీద దృష్టి సారించాలి. కానీ లేని లిక్కర్ స్కామ్ మీద కనుక మీరు చేస్తే ఉపేక్షించే పని లేదని కూడా హెచ్చరిస్తారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.